అద్విమమ్ ప్రెగ్నెన్సీ కేర్. సో ఈ వీడియోలో 9వ నెల ప్రెగ్నెన్సీలో గర్భవతులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, అలాగే ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఈ 9వ నెలలో గర్భిణీలు ఎక్కువగా భారంగా ఫీల్ అవుతారు, కొద్దిగా అసౌకర్యంగా కూడా ఫీల్ అవుతారు. ఇక్కడ కొద్దిగా ఎగ్జైట్మెంట్ కూడా ఉంటుందండోయ్. ఎందుకంటే పుట్టబోయే బిడ్డ గురించి కొద్దిగా సంతోషం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ సమయానికల్లా పొట్టలో బేబీ పూర్తిగా డెవలప్ అవుతూ ఉంటుంది. బేబీ వెయిట్ వేగంగా పెరుగుతుంది. అలాగే బేబీ బ్రెయిన్, లంగ్స్ అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. ఈ సమయంలో తినే ఆహారాల పట్ల తల్లి ఖచ్చితంగా జాగ్రత్త అయితే వహించాలి. బిడ్డ వేగంగా బరువుగా పెరగడం వల్ల జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. అందుకోసం న్యూట్రిషన్స్ని బ్యాలెన్స్ చేయాలి. చివరి దశలో న్యూట్రిషన్స్, ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోవాలి. ఈ 9వ నెలలో గర్భిణీలు ఖచ్చితంగా తినవలసిన ఆహారం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. మొదటగా వచ్చేసి తృణధాన్యాలు, బ్రెడ్ 6 నుండి 11వ రోజు వరకు కూడా సో ఈ యొక్క బ్రెడ్ను అయితే ప్రతిరోజు తీసుకోవచ్చు. ఇక పండ్లు కనుక చూసుకుంటే ఒక రోజుకి 2 నుంచి 4 పండ్లు అయితే తినొచ్చు. ఇక వెజిటేబుల్స్ అయితే ఒక రోజుకి 4 సర్వింగ్స్ కంటే ఎక్కువగా తీసుకోవచ్చు. ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలు 3 సర్వింగ్స్ కంటే ఎక్కువగా తీసుకోవచ్చు. అలాగే లిక్విడ్స్, బాడీని హైడ్రేట్గా ఉంచుకోవాలి అంటే డెఫినెట్లీ రోజులో కనీసం 2 లీటర్ల వాటర్ అయితే తాగాలి. నిజానికి గ్లాస్ సైజ్ వైజ్గా చూసుకుంటే 8 నుంచి 6 గ్లాసుల వాటర్ డెఫినెట్లీ తీసుకోవాలి. ఇక ఫైబర్ అండ్ రిచ్ ఫుడ్, సో ఫైబర్ ఎక్కువగా ఉండే వెజిటేబుల్స్, ఫ్రూట్స్, తృణధాన్యాలు, తయారు చేసిన బ్రెడ్, సేరల్స్, డేట్స్ తీసుకోవడం చాలా మంచిదన్నమాట. సో 9 నెలల్లో ఈ ఫుడ్ తీసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఐరన్. సో ఐరన్ కంటెంట్ ఉండేవి ఏంటంటే చేపలు, చికెన్, గుడ్లు, బ్రోకలీ, లెంటల్స్, పచ్చి బఠానీలు, బెర్రీస్, సోయాబీన్స్, డ్రై ఫ్రూట్స్, ప్రూనే, ఎండు ద్రాక్ష. సో వీటన్నిటిలో కూడా ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ తీసుకోవచ్చు 9 నెలల్లో. ఇక నెక్స్ట్ వచ్చేసి కాల్షియం. సో గ్రీన్ ఫ్రూట్స్, డైరీ ప్రోడక్ట్స్, సో ఓట్ మిల్, బాదం, నువ్వులను ఎక్కువగా తీసుకోవాలి 9 నెలల్లో. ఇక విటమిన్ సి చూసుకుంటే సిట్రస్ ఫ్రూట్స్, టమాటోలు, స్ట్రాబెర్రీలు, బ్రోకలీ, క్యాలీఫ్లవర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండండి 9 మంత్స్లో. ఇక ఫోలిక్ యాసిడ్స్కి వచ్చేస్తే స్పానాబిఫోర్డ్ వంటి పుట్టుకతో లోపాలను నివారించడానికి ఫోలిక్ యాసిడ్ అయితే ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. సో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండేవి గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, లెగ్యూమిన్, బీన్స్, సో చిక్ పీస్, బ్లాక్ పీస్, సో ఇవన్నిటిలో కూడా సో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్గా చూసుకుంటే విటమిన్ ఏ. సో విటమిన్ ఏ ఏంటంటే ఆకుకూరలు, క్యారెట్, స్వీట్ పొటాటో, సో కంటలోపిన్, వీటన్నిటిలో కూడా మనకి విటమిన్ ఏ అయితే ఉంటుంది. సో 9 నెలల్లో ఈ యొక్క అన్ని ఆహారాలు కూడా తీసుకోవచ్చు. ఇక తినకూడనివి ఏంటి అంటే బాగా ఫ్రై చేసినవి. సో ఫ్రై చేసినవి ఏంటంటే మీకు సరిగ్గా అరగదు. సో ఈ టైంలో ఏంటంటే మనకి బేబీ యొక్క వెయిట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పొట్ట కొంచెం టైట్గా ఉంటుంది. సో అందుకనే కొంచెం ఈజీగా డైజెషన్ అయ్యేటి అయితే తీసుకోండి. సో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నాయి తీసుకోండి, ఎందుకంటే మలబద్ధక సమస్య ఉంటుంది ఈ టైంలో. అంటే మీకు బయట దొరికే జంక్ ఫుడ్స్ కానీ అవి కూడా అవాయిడ్ చేయండి. అవి కూడా సరిగ్గా అరగవు, అది బిడ్డకు అంత మంచిది కాదు. సో అలాగే పచ్చిపాలు కూడా అంత మంచిది కాదు. సో పచ్చిపాలు కూడా తీసుకోకుండా అండ్ సగం ఉడికిన ఎగ్స్ కానీ, సో సగం ఉడికిన మాంసం ఇలాంటివి అయితే అవాయిడ్ చేయండి. ముఖ్యంగా ఫ్రైలు, టీ, కాఫీస్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లలో ఇలాంటి ఫుడ్ అయితే అవాయిడ్ చేయాలి అని చెప్తూ వచ్చాను. సో ఇప్పుడు కూడా అవే ఫుడ్స్ని అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఇది అంత మంచిది కాదు ప్రెగ్నెన్సీ టైంలో. అందుకే నేను అవాయిడ్ చేయాలని చెప్తున్నాను. సో ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా 9 మంత్స్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవద్దు అనేది. సో నేను ఆల్రెడీ ఇంతకు ముందు నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా ప్రతి నెలలో ఎలాంటి ఆహారం తీసుకోవాలని నేను ఆల్రెడీ వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో 9 నెలల వరకు కూడా ఈ ఆహారాల గురించి అయితే వీడియోస్ చేయడం జరిగింది. సో మీకు కావాలంటే అన్ని వీడియోస్ కూడా చూడొచ్చు. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు కావాలంటే చూసేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.